This కప్స్ గురించి conference డిస్కస్ will now be చేసుకుందాం. recorded. అదేవిధంగా ఇవాళ మనం నెక్స్ట్ అంటే లుకప్ కాకుండా మాస్టర్ అంటే నిన్న మీరు నోట్స్ అడిగారు. సో రెండింటికి ఒకటేసారి ప్రిపేర్ చేసి ఇవాళ షేర్ చేస్తాను. ఓకే. సో ఈరోజు మనము మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ గురించి చూద్దాము. ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి అని. సో లుకప్కి మాస్టర్ డీటెయిల్కి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ మనకు ఆల్మోస్ట్ యూఐ పరంగా అయితే సేమ్ ఏం డిఫరెన్స్ ఉండదు. ఓకే. సో ఓకే. సో నిన్న మనం క్రియేట్ చేసినవి ఏంటి, ఎంప్లాయీస్ ఒకటి, శాలరీ డీటెయిల్స్ ఒకటి. సో ఎంప్లాయీస్కి శాలరీ డీటెయిల్స్కి ఆల్రెడీ లుకప్ ఫీల్డ్ ఉంది. సో నేను అది డిలీట్ చేసి మాస్టర్ డీటెయిల్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. లేదంటే లుకప్ని కూడా మనం మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఓకే. సో చేతన్ రికార్డ్ని నిన్న మనం క్రియేట్ చేసాం. అండ్ రిలేటెడ్ లిస్ట్లో మనం చూసుకున్నట్టయితే మనకు శాలరీ డీటెయిల్స్ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఏంటది అంటే నథింగ్ బట్ ఈ రెండింటికి లుకప్ రిలేషన్షిప్. అది ఎలా తెలుస్తుంది అంటే మనం ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్ళి దాంట్లో సాలరీకి వెళ్ళాలి. చైల్డ్ ఆబ్జెక్ట్కి వెళ్తే బేసిక్ మనకు ఫీల్డ్ ఉంటుంది కాబట్టి సో చైల్డ్ ఆబ్జెక్ట్కి వెళ్ళి దాంట్లో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లో చూస్తే మనకు కనిపించేస్తుంది ఎంప్లాయీస్. పేరెంట్ ఫీల్డ్ కనిపిస్తుంది. ఐ మీన్ పేరెంట్కి లింక్ చేసే లుకప్ ఫీల్డ్ మనకు కనిపించేస్తుంది. ఓకే. సో ఇది లుకప్ మనం క్రియేట్ చేసుకుంది, బాగుంది. సో మనం లుకప్ గురించి నిన్న మాట్లాడుకున్నప్పుడు ఒకటి ఏంటంటే ఒక పేరెంట్ ఉంటుంది, మల్టిపుల్ చైల్డ్స్ ఉంటాయి అని చూసాం కదా. సో అదేవిధంగా లుకప్లో మనం ఫస్ట్ పేరెంట్ అంటాము. అంటే ఐ మీన్ రెండు ఆబ్జెక్ట్స్లో ఒకటి పేరెంట్ ఉంటుంది, ఒకటి చైల్డ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో పేరెంట్కి రిలేట్ చేసుకునేది చైల్డ్ ఆబ్జెక్ట్. సో అండ్ ఫీల్డ్ కూడా వచ్చేసి మనకు చైల్డ్ ఆబ్జెక్ట్లో ఉంటుంది. అండ్ నిన్న చూసిన దాంట్లో అయితే ఒకవేళ మనం పేరెంట్‌ని అలౌ చేయొచ్చా లేదా డిలీషన్‌కి అనేది కూడా ఆప్షన్ చూసినాం కదా. సో అట్లనే ఈరోజు జస్ట్ ఒక సింపుల్ సినారియో చూపిస్తాను మీకు. సో అంటే సినారియో అంటే నిన్న చూయించింది ఆల్రెడీ మీకు. అంటే పేరెంట్‌ని డిలీట్ చేస్తే మనకు చైల్డ్‌లో జస్ట్ వాల్యూ మాత్రమే డిలీట్ అయింది కదా. ఐ మీన్ రిక్వైర్డ్ చేయకపోతే ఆ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంప్లాయీ ఫీల్డ్ ఉంది. దాన్ని నేను రిక్వైర్డ్ చేశాను కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేకపోయాను. బట్ నేను రిక్వైర్డ్ రిమూవ్ చేసి ఫస్ట్ ఆప్షన్‌ని చూజ్ చేసుకుంటాను. ఓకే. ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనం డీటెయిల్స్‌లోకి వెళ్ళి శాలరీ అకౌంట్‌లోకి వెళ్ళి శాలరీ డీటెయిల్స్‌లోకి వెళ్ళేసి మనము ఒకవేళ దాన్ని ఎడిట్ చేస్తే మనకు ఆ ఫీల్డ్ అనేది ఎంప్లాయీ ఫీల్డ్ అనేది మనకు రిక్వైర్డ్ ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు చూడండి ఎంప్లాయీస్ అనేది రిక్వైర్డ్ ఫీల్డ్. నేను ఇప్పుడు రిమూవ్ చేస్తే నాకు అది అలౌ చేయదు సేవ్ చేయడానికి. ఓకే. సో ఇప్పుడు నేను దాన్ని రిక్వైర్డ్ రిమూవ్ చేసేస్తా. ఓకే. సో ఎడిట్ చేసేసి ఓకే. ఆల్వేస్ రిక్వైర్డ్ అనేది తీసేసా. సో అది తీసేయంగానే మనకు ఫస్ట్ ఆప్షన్ ఎనేబుల్ అయిపోయింది. సో సెకండ్ ఆప్షన్ ఏంటి, డోంట్ అలౌ డిలీషన్ ఆఫ్ ది లుకప్ రికార్డ్ దట్స్ పార్ట్ ఆఫ్ ఏ లుకప్ రిలేషన్షిప్. అంటే పేరెంట్‌ని డిలీట్ చేయడానికి అలౌ చేయదు. ఎప్పుడైతే ఏదన్నా ఒక దానికి రిలేట్ అయి ఉంటే ఆ పేరెంట్. ఓకే. సో దాన్ని కాకుండా నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటి, పేరెంట్ డిలీట్ చేస్తే చైల్డ్‌లో జస్ట్ వాల్యూ మాత్రమే డిలీట్ అయ్యే విధంగా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సేవ్ చేస్తున్నా. నిన్న చెప్పిందే కాబట్టి కొద్దిగా మళ్ళీ ఏం రిపీట్ చేయట్లేదు. ఓకే. సో సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేస్తే పేజ్ ఆ ఫీల్డ్ అనేది నార్మల్గా అంటే వితౌట్ రిక్వైర్డ్గా వచ్చేస్తుంది. ఇంకా రాలేదు. ఏంటిది రిక్వైర్డ్ వస్తుంది స్టిల్. పేజ్ లేఅవుట్లో ఏమైనా యాడ్ చేసాము. ఓకే. రిక్వైర్డ్ ఏం లేదు ఇక్కడ. సారీ, మేబీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ కాబట్టి ఏమైనా రిఫ్లెక్ట్ అవ్వలేదేమో. సో ఇప్పుడు వచ్చేసి శాలరీ అకౌంట్ వచ్చేసి నాకేమీ రిక్వైర్డ్ ఏం లేదు. సో నేను ఒకవేళ నార్మల్ శాలరీ అకౌంట్ ఎవరికి రిలేట్ కాకుండా జస్ట్ కంపెనీ అకౌంట్ ఏదైనా సేవ్ చేయాలనుకుంటే, అంటే వితౌట్ ఎంప్లాయీస్‌కి సంబంధించింది కాకుండా ఏదైనా ఒక కంపెనీకి పర్టిక్యులర్ కంపెనీకి సంబంధించింది అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్స్ అనేసి ఒక శాలరీ అకౌంట్ ఉంది. టాటా గ్రూప్ శాలరీ అకౌంట్ ఒకటి ఉంది. దాంట్లో ఎంప్లాయీ నేనేం రిలేట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది ఒక కంపెనీ కాబట్టి జస్ట్ సేవ్ చేస్తున్నాను అంతే. ఓకే.
రికార్డ్ సేవ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేనొచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు సాలరీ డీటెయిల్స్‌లో మనకు చూసుకున్నట్లయితే కొన్ని సాలరీ అకౌంట్స్ వచ్చేసి ఒకటి చేతన్‌కి రిలేట్ అయ్యి ఉంది. కొన్ని వచ్చేసి విశ్వాకు రిలేట్ అయ్యి ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు నేను విశ్వాని డిలీట్ చేస్తే నాకేమవ్వాలి బేసిక్‌గా ఎంప్లాయీస్ విశ్వ డిలీట్. ఓకే. సో, విశ్వ అని డిలీట్ చేశాను ఎంప్లాయీస్‌లో. సో, మీరు కావాలంటే ఆల్‌లోకెళ్ళి చూసినా కూడా మనకు విశ్వ అనేది కనపడదు. ఓకే. సో, ఇప్పుడు సాలరీ డీటెయిల్స్ ఆబ్జెక్ట్‌కెళ్తా. సో, సాలరీ డీటెయిల్ ఆబ్జెక్ట్స్‌లో చూడండి ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేస్తా. సో, విశ్వ ఎక్కడెక్కడైతే ఉందో అంతా క్లియర్ అయిపోతది వాల్యూ. అంటే ఆ రికార్డ్స్‌లో జస్ట్ వాల్యూ అనేది క్లియర్ అయిపోతది. చూడండి విశ్వ అనేది ఏ రికార్డ్‌కి కూడా రిలేట్ అయ్యలేదు. సో, ఇంతకుముందు విశ్వ సాలరీ అకౌంట్‌లో ఉండే. సో, ఇప్పుడు ఎంప్లాయ్‌లో ఏముంది జస్ట్ ఎంప్టీ వాల్యూ ఉంటదంతే. ఏముండదు. ఫీల్డ్ అనేది క్లియర్ అయిపోతది. ఓకే. సో, ఇది లుకప్ మనం నిన్న మాట్లాడుకున్నట్లయితే. ఓకే. ఆ! అయితే ఇక్కడ మనకు చైల్డ్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు పేరెంట్ ఏమన్నా రిక్వైర్డ్ ఇస్తేనే అంటే ఫీల్డ్ డెఫినిషన్‌లో రిక్వైర్డ్ ఇస్తేనే మనకు రిక్వైర్డ్ అవుతుంది కదా! మనం మాన్యువల్‌గా ఎళ్లి ఫీల్డ్‌లో మనం ఎడిట్ చేసి ఫీల్డ్ డెఫినిషన్‌లో ఎళ్ళేసి మనము దాన్ని రిక్వైర్డ్ చేస్తేనే దాంట్లో మనకు ఎంప్లాయీ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ అని మనం రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు వస్తుంది. బట్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్‌లో ఏంటంటే ఆటోమేటిక్‌గా మనం ఇక్కడ లుకప్‌లో పేరెంట్ అండ్ చైల్డ్ అంటాము. నోట్ చేసుకోండి మీరు కావాలనుకుంటే. బట్ మాస్టర్ డీటెయిల్‌లో ఏంటంటే మాస్టర్ అండ్ డీటెయిల్ అంటాం బేసిక్‌గా. అంటే మాస్టర్ అంటే పేరెంట్, డీటెయిల్ అంటే చైల్డ్. సో, 2 అక్కడ కూడా పేరెంట్ అండ్ చైల్డ్ అనొచ్చు అట్లేం లేదు. బట్ జస్ట్ బేసిక్‌గా మీకు మాస్టర్ డీటెయిల్ అంటే నథింగ్ బట్ అలా అని కూడా పిలుస్తారు. పేరెంట్‌ని మాస్టర్ అని పిలవచ్చు. అండ్ చైల్డ్‌ని డీటెయిల్స్ అని పిలుస్తాం. ఓకే. అక్కడ కూడా సింగిల్ పేరెంటే అండ్ మల్టిపుల్ చైల్డ్ 1 టు మెనీనే ఉంటది రిలేషన్‌షిప్. ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే బేసిక్‌గా మాస్టర్ డీటెయిల్‌లో మనకు లుకప్‌లో ఆటోమేటిక్‌గా అంటే మనం ఫీల్డ్‌లో డిఫైన్ చేస్తేనే మనకు ఫీల్డ్ రిక్వైర్డ్ అవుతది. బట్ మాస్టర్ డీటెయిల్‌లో ఏంటంటే ఫీల్డ్ అనేది బై డిఫాల్ట్‌గా రిక్వైర్డే ఉంటది. ఓకేనా? సో, అది చూద్దాం ఎలా ఉంటదో. దాంతో పాటు యాజ్ ఇట్ ఈజ్ అంటే ఫీల్డ్ రిక్వైర్డ్ కాబట్టి మనం పేరెంట్‌ని డిలీట్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే మనం లుకప్‌లోనే ఒకవేళ రిక్వైర్డ్ చేస్తే మనకు పేరెంట్‌ని డిలీట్ చేయడానికి అలౌ చేయలేదు. బట్ మాస్టర్ డీటెయిల్‌లో ఉన్న తేడా ఏంటంటే పేరెంట్‌ని మనం డిలీట్ చేయొచ్చు. కాకపోతే పేరెంట్‌తో పాటు మనకు అలౌ చేయదని సారీ ఇంతకుముందు తప్పు చెప్పా. అలౌ చేస్తది. వి కెన్ డిలీట్ పేరెంట్. బట్ ఆ పేరెంట్‌ని డిలీట్ చేసేటప్పుడు ఏమవుతదంటే చైల్డ్స్ కూడా డిలీట్ అయిపోతాయి. అంటే ఎన్ని చైల్డ్స్ అయితే దానికి అటాచ్ అయ్యి ఉంటాయో, ఆ చైల్డ్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. చూద్దాం ఒకసారి అది ఎలా ఉంటదో. ఓకే. సో, ఇప్పుడు నార్మల్‌గా సో, ఫస్ట్ అంటే లుకప్ నుంచి మాస్టర్‌కి కన్వర్ట్ చేసుకోవడం చూపిస్తాను. దాంతో పాటు డైరెక్ట్ మాస్టర్ డీటెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. లేదా ఫస్ట్ అదే చూపిస్తాను మీకు. ఫస్ట్ డైరెక్ట్ క్రియేట్ చేసుకోవడం చూపిస్తా. ఈ ఫీల్డ్‌ని డిలీట్ చేసేస్తా. మనకి ఎక్కువ ఆబ్జెక్ట్స్ లేవు కాబట్టి జస్ట్ ఇది. లేదా స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏది యూజ్ చేసుకోవాలి? ఎంప్లాయ్‌కి అకౌంట్‌కి ఇద్దాంలెండి అయితే. అకౌంట్‌లో క్రియేట్ చేస్తా. సారీ ఎంప్లాయ్‌లోనే క్రియేట్ చేస్తా. అకౌంట్‌లో కాదు. ఎంప్లాయ్‌ని చైల్డ్ చేద్దాం అకౌంట్‌కి. అంటే ఆ పర్టిక్యులర్ అకౌంట్‌లో వీళ్ళు ఎంప్లాయీస్ అన్నట్టుగా. ఓకే. సో, ఎంప్లాయీస్ ఆబ్జెక్ట్‌కెళ్ళేసి ఫస్ట్ ఎంప్లాయీ ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సాలరీకి దేనికి ఆల్రెడీ లుకప్ ఉంది సాలరీకి, ఎంప్లాయ్‌కి. బట్ నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే ఎంప్లాయ్‌కి, అకౌంట్‌కి రిలేషన్‌షిప్ ఏర్పాటు చేస్తున్నా. సో, ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ కదా! సో, ఈ 2 ఆబ్జెక్ట్స్‌లో ఏంటంటే ఎంప్లాయ్ అనేది చైల్డ్ ఆబ్జెక్ట్ చేస్తున్నా నేను. అకౌంట్ అనేది పేరెంట్‌గా చూజ్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంది. ఆ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో, అలాగా స్టోర్ చేసుకోవడానికి. ఓకే. సో, ఇప్పుడు బేసిక్‌గా ఏంటంటే నేను దీంట్లో ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌లో క్రియేట్ చేయాలి. అది మాస్టర్ అయినా, లుకప్ అయినా రిలేషన్‌షిప్ ఫీల్డ్ కంపల్సరీ మనకు చైల్డ్ ఆబ్జెక్ట్‌లోనే ఉంటది. ఓకే. 1 సెకండ్ ఒక్క నిమిషం.
ఓకే. సో, దీంట్లో మనం ఏంటి రిలేషన్‌షిప్ ఫీల్డ్ అనేది చైల్డ్ ఆబ్జెక్ట్‌లోనే మనం క్రియేట్ చేస్తాం బేసిక్‌గా. సో, అది లుకప్ అయినా, మాస్టర్ డీటెయిల్ అయినా గూడా. ఓకే. సో, మాస్టర్ డీటెయిల్ మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఎంప్లాయీని నేను డీటెయిల్‌గా చూస్ చేసుకున్నా కాబట్టి న్యూ దాంట్లో మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ సో, ఇంకోటి మాస్టర్ డీటెయిల్‌కి మీకు చెప్పలేదు గదా! ఇది నేను చెప్తాను. మాస్టర్ డీటెయిల్ ఫస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు చెప్తా. అప్పుడైతే మీకు పాయింట్ బై పాయింట్ మీకు అర్థమవుతది. సో, ఫస్ట్ పాయింట్ మీకు ఆల్రెడీ చెప్పా. ద రిలేషన్‌షిప్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్ ఆన్ ఆల్ డీటెయిల్ రికార్డ్స్. అంటే బై డిఫాల్ట్‌గా మనకు ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ అవుతది. సో, సెకండ్ పాయింట్ అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకే. సో, దేనికి రిలే చేయాలనుకుంటున్నాను? సేమ్ లుకప్ లాగానే ఇక్కడ గూడా అంతే. సో, అకౌంట్‌కి లుకప్ చేయాలనుకున్నా కాబట్టి అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటా. అకౌంట్ ఆబ్జెక్ట్‌ని. నెక్స్ట్ సో, ఇప్పుడు ఫీల్డ్ నేమ్ గూడా అకౌంట్ ఉండని పర్లేదు. లేకపోతే బిజినెస్ అకౌంట్ అని కూడా పెట్టుకోవచ్చు మనం ఫీల్డ్ నేమ్ ఏదైనా కూడా. ఫీల్డ్ లేబుల్ కూడా మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. బేసిక్గా ఫీల్డ్ లేబులే, ఎందుకంటే మనకి యూఐలో కనిపించేది లేబులే. ఓకేనా. నెక్స్ట్ సో ఎంప్లాయీస్. నెక్స్ట్ ఈ చైల్డ్ రిలేషన్షిప్ నేమ్ ఏంటి బిజినెస్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. ఓకే, అండర్ స్కోర్ ఇవ్వడం స్పేస్ కదా, నేమ్లో కంపల్సరీ అండర్ స్కోర్ ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ సేమ్ మాస్టర్ డీటెయిల్కి దీనికి తేడా లేదు కాబట్టి మీకు డిఫరెన్షియేషన్ ఏం చెప్పట్లేదు. జస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ కొట్టేస్తున్నాను. సేవ్. జస్ట్ మనం లేబుల్ ఇచ్చేసాం, అంత చేంజ్ అంతే. సో ఇప్పుడు ఏమడుగుతుందండి ఇది, కెనాట్ క్రియేట్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. ఎందుకంటే యూ కెనాట్ క్రియేట్ ఎ న్యూ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఫర్ అన్ ఎగ్జిస్టింగ్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఇఫ్ రికార్డ్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. అంటే ఆల్రెడీ ఒకవేళ అకౌంట్లో కనుక అకౌంట్లో ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో కనుక మీకు రికార్డ్స్ ఉన్నింటే మీరు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఏర్పాటు చేయలేరు అని చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫీల్డ్ బై డిఫాల్ట్‌గా రిక్వైర్డ్ అని చెప్పా. బట్ మనం ఏదైనా ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు మీరు గమనిస్తే ఫీల్డ్‌లో వాల్యూ అనేది ఎంప్టీ ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ ఒక 10 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, మనం ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. ఆ 10 రికార్డ్స్ క్రియేట్ చేసిన తర్వాత మనకు ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చి మనం ఒక ఫీల్డ్ క్రియేట్ చేసాం. ఏదన్నా ఒక నార్మల్ ఫీల్డ్, లుకప్ గాని ఏదైనా గాని. సో, ఆ ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో వాల్యూ ఏమి ఉండదు కదా! ఎంప్టీగానే ఉంటది. మనం రికార్డ్‌కెళ్ళి చూసినా, ఎగ్జిస్టింగ్ రికార్డ్‌కెళ్ళి చూసినా కూడా అది ఎంప్టీగానే ఉంటది కదా! సో, మరిక్కడ ఎంప్టీ అంటే రిక్వైర్డ్ అంటే ఏంటి? దాంట్లో వాల్యూ ఇచ్చి సేవ్ చేయడం. బట్ ఇక్కడ బై డిఫాల్ట్ రిక్వైర్డ్ ఉన్నప్పుడు మరి ఈ ఫీల్డ్ నేను క్రియేట్ చేస్తే ఒకవేళ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్‌లో వాల్యూ నల్ ఉంటది. సో, అప్పుడు మనకది కరెక్ట్ కాదు కదా! సో, అంటే వేరేవేమన్నా రిక్వైర్డ్ ఉండి ఫీల్డ్ యాక్సెప్ట్ చేస్తాయేమో గానీ, బట్ ఇక్కడ మాస్టర్ డీటెయిల్ ఫీల్డ్ అయితే యాక్సెప్ట్ చేయదు. అంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడైతే ఏం కాదు. మనం డైరెక్ట్‌గా క్రియేట్ చేసుకోవచ్చు మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్. బట్ ఇక్కడేంటంటే వీ కెనాట్ క్రియేట్. అంటే ఒకవేళ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే ఆబ్జెక్ట్‌లో. అందుకని మనం ఏం చేయాలంటే సెకండ్ పాయింట్, యూ మస్ట్ ఫస్ట్ క్రియేట్ ఎ లుకప్ రిలేషన్‌షిప్. అంటే ఫస్ట్ లుకప్ క్రియేట్ చేసుకోండి. ఓకే. అప్పుడు ఎంప్టీ ఉన్నా మనకు యాక్సెప్ట్ చేస్తది కదా! ఐ మీన్ వీ కెన్ క్రియేట్ ఎ ఫీల్డ్ కదా లుకప్. దాని తర్వాత పాపులేట్ ది లుకప్ ఫీల్డ్ విత్ డేటా ఇన్ ఆల్ రికార్డ్స్. అంటే అన్ని రికార్డ్స్‌లో కూడా వాల్యూ అంటే ఆ లుకప్‌లో కంపల్సరీ ఒక వాల్యూ ఇచ్చి ఆ తర్వాత అండ్ దెన్ చేంజ్ ద రిలేషన్‌షిప్ టైప్ టు మాస్టర్ డీటెయిల్. అంటే అదేం చెప్తుంది, మీరు ఈ ఫీల్డ్‌ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్‌లో క్రియేట్ చేయలేరు. ఎందుకంటే ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ కాబట్టి. కంపల్సరీ ఒక వాల్యూ ఉండాలి దీంట్లో కాబట్టి. అండ్ దానికి సొల్యూషన్ ఏంటి? మీరు అయినా కూడా మీరు క్రియేట్ చేయాలనుకుంటే దానికి సొల్యూషన్ ఏంటంటే మీరు ఫస్ట్ లుకప్ రిలేషన్‌షిప్ ఫీల్డ్ క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత దాంట్లో అన్ని రికార్డ్స్‌లో కూడా డేటా పాపులేట్ చేయండి. ఆ ఫీల్డ్‌లో. ఓకే. ఆ తర్వాత మీరు ఆ లుకప్ రిలేషన్‌షిప్ నుంచి మాస్టర్ డీటెయిల్‌కి కన్వర్ట్ చేయండి. అలా చెప్తుంది బేసిక్‌గా. ఓకే. సో, ఒకవేళ మనం ఏ రికార్డ్స్ లేని ఆహ్, తీసుకుందాము అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సో నాకు ఇక్కడ సాలరీ. ఒక చిన్న డౌట్. చెప్పండి సార్. సపోజ్ మీరు ఎగ్జిస్టెంట్ దాంట్లో ఒకవేళ ఎంపీ హ్మ్. లేకుండా ఫుల్ డేటా ఉందనుకోండి, ఎందుకంటే అది మనం రిక్వైర్డ్ డిఫాల్ట్ వస్తుంటున్నారు కదా. అదే చూపిస్తున్నా మీకిప్పుడు. ఆ, ఎంప్టీ చేసేసి ఒక ఆబ్జెక్ట్‌లో రికార్డ్స్ అన్ని ఎంప్టీ చేసేసి చూపిస్తున్నా. ఓకే. ఓకే. సో, ఇప్పుడు సాలరీ అకౌంట్ ఉంది.
సో శాలరీ అకౌంట్లో ఆల్రెడీ మనకు లుకప్ ఉంది కదా, అది తీసేసి ఒకసారి ట్రై చేద్దాం మనం. ఓకేనా? అండ్ ఇవి కూడా రిమూవ్ చేసేస్తా. ఇవన్నీ కూడా మనం ఏం చేద్దామంటే జస్ట్ డిలీట్ చేసేయచ్చు. ఓకే. సో నేను రాసేది ఏంటంటే జస్ట్ ఒక క్వైరీ అంతే, SQL క్వైరీ. సో అది మనం డెవలప్మెంట్ ఉన్నప్పుడు డిస్కస్ చేద్దాము. సింపులే ఉంటుంది అది కూడా. ఆ డేటాని నేను డిలీట్ చేస్తున్నాను బేసిక్గా అంతే. బల్క్ ఒకటేసారి డిలీట్ చేయడం, ఇంపోర్ట్ చేయడం అవన్నీ చేయొచ్చు మనం. ఓకే. శాలరీ కదా మనం. సారీ, సో డిలీట్ అయిపోయింటాయి రికార్డ్స్. దాంతోపాటు శాలరీలో కూడా శాలరీ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి నేను ఎంప్లాయీస్ ఫీల్డ్ని డిలీట్ చేసేస్తా. జస్ట్ నార్మల్గా కంపల్సరీ డిలీట్ చేయాలని ఏం కాదు, జస్ట్ మీకు చూపించడానికి అంతే. అంటే కొత్త ఫీల్డ్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ లుకప్ ఫీల్డ్ని మనం కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను చూపించడానికి అంతే. ఓకే. సో ఇప్పుడు రిలేషన్షిప్ బ్రేక్ చేసేసా. అంటే నాకు ఈ ఫీల్డే లేదు, అంటే లుకప్పే లేదు ఇప్పుడు శాలరీకి. కావాలంటే మీరు వెళ్ళి శాలరీలో న్యూ కొట్టారనుకోండి, ఎంప్లాయీస్ ఉండదు, ఓన్లీ నేమే ఉంటుంది ఇక్కడ. ఓకే. అండ్ మీరు అదేవిధంగా ఎంప్లాయీస్కి వెళ్ళి చూసినప్పటికి కూడా మీకు రిలేటెడ్లో శాలరీ అనేది కనిపించదు ఇక్కడ. ఓకే. చూడండి, శాలరీ అనేది లేదు ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు శాలరీలో నాకు ఎటువంటి రికార్డ్స్ లేవు. ఓకే. ఇది రిఫ్రెష్ చేయండి. ఓకే. శాలరీలో ఎటువంటి రికార్డ్స్ అయితే లేవు. ఓకేనా? రీసెంట్ లీవ్లో కానీ ఆల్లో కానీ ఎటువంటివి లేవు. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్ అంటే రికార్డ్లో చైల్డ్ రికార్డ్లో బేసిక్గా నాకు ఎటువంటి రికార్డ్స్ లేనప్పుడు నేను డైరెక్ట్గా మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. అండ్ సెకండ్ సినారియో వచ్చేసి రికార్డ్స్ ఉన్నప్పటికీ కూడా నేను మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఎలా క్రియేట్ చేయాలో అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ న్యూగా ఒక కొత్త ఫీల్డ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే. జస్ట్ శాలరీ డీటెయిల్స్ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లో సేమ్ మళ్ళీ ఎంప్లాయీకి లుకప్ బదులు నేను మాస్టర్ డీటెయిల్ ఇస్తాను ఇక్కడ. ఓకే. సో లుకప్ బదులు మాస్టర్ డీటెయిల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ దాని తర్వాత ఈ ఆబ్జెక్ట్కి మనం ఎంప్లాయీ ఆబ్జెక్ట్కి వెళ్ళాలనుకున్నాం. లుకప్ ఉన్నింది, ఈరోజు మనం అది డిలీట్ చేసి మాస్టర్ డీటెయిల్కి ఇస్తున్నాం అంతే. ఓకే. సో ఎంప్లాయీ అనేది. ఓకే. నెక్స్ట్ సేవ్. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు మనం ఫీల్డ్ క్రియేట్ చేసేసాము. ఫీల్డ్ డేటా టైప్ వచ్చేసి ఇప్పుడు ఏముందండి, ఇంతకుముందు నిన్న ఏముండే లుకప్ ఎంప్లాయీస్ అని ఉండే, బట్ ఇప్పుడు ఏంటి మాస్టర్ డీటెయిల్ ఎంప్లాయీస్. సో ఇప్పుడు చైల్డ్ రికార్డ్స్లో అంటే చైల్డ్ ఆబ్జెక్ట్లో మనకు ఎటువంటి రికార్డ్స్ లేవు కాబట్టి మనకు ఎంప్లాయీ ఫీల్డ్ అంటే ఎంప్లాయీకి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవడానికి మనకు ఇట్ అలౌడ్ us కదా. అదే మనకు డేటా ఉండింటే ఇట్ విల్ నాట్ అలౌ us, ఎందుకంటే ఫస్ట్ లుకప్ క్రియేట్ చేసి ఆ తర్వాత చేయమని చెప్పింది అది. సో ఫస్ట్ అయితే మనం శ్రీనివాసులు గారు అడిగినట్టు డేటా లేని ఆబ్జెక్ట్లో వెళ్ళి మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఫీల్డ్ క్రియేట్ చేసాం. ఓకే. సో క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంప్లాయీ ఆబ్జెక్ట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. ఓకే. రిలేటెడ్. సో నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ తర్వాత మళ్ళీ శాలరీ డీటెయిల్స్ వచ్చేసింది. సేమ్ లుకప్లో ఎలాగైతే ఉంటుందో మనకు ఇక్కడ రిలేషన్షిప్లో సేమ్ ఇది కూడా రిలేటెడ్లోనే కనిపించేస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్ డిఫరెన్స్ అవుతుంది అంతే. అంతకుమించి మాస్టర్ డీటెయిల్ కానీ లుకప్ కానీ ఎటువంటి డిఫరెన్షియేషన్ ఉండదు. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే చెప్పా కదా, ఫీల్డ్ బై డిఫాల్ట్గా మనకు రిక్వైర్డ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను శాలరీ డీటెయిల్స్కి వెళ్ళైనా క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడైనా క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచే క్రియేట్ చేస్తాను ఒకటి. ఓకే. ఓకే. సో శాలరీ డీటెయిల్స్లో ఇదేంటి ఎవరిది, చేదండి కదా.
సాలరీ అకౌంట్. ఓకే. సో ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా ఇది రిక్వైర్డ్ వచ్చేసింది కంపల్సరీ. మనం ఏం ఫీల్డ్ డెఫినేషన్లో అయితే రిక్వైర్డ్ ఏమి ఇవ్వలేదు, బట్ ఆటోమేటిక్గా ఎంప్లాయ్ అనేది మాస్టర్ డీటెయిల్ కాబట్టి ఇది రిక్వైర్డ్. ఓకే. సో సేవ్ చేసేస్తాను. ఓకే. సో దాంతోపాటు ఇంకోటి క్రియేట్ చేస్తాను. ఓకే. అలా చేతన్కి ఇంకోటి క్రియేట్ చేస్తాను. సాలరీ అకౌంట్ 3. ఓకే. సో ఇప్పుడు త్రీ శాలరీ అకౌంట్స్ మనవాడికి క్రియేట్ చేస్తాను చేతన్కి. ఓకే. సో ఇప్పుడు నేను ఒకవేళ ఇప్పుడు డైరెక్ట్ అంటే మాస్టర్ డీటెయిల్స్ రిలేషన్షిప్ డైరెక్ట్ క్రియేట్ చేయడం చూసారు. ఓకే. అండ్ రిలేటెడ్లోకి వెళ్తే మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ లుకప్కి ఎలాగైతే కనిపిస్తున్నాయి రిలేటెడ్లో, ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది. మరి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా మనం ఫస్ట్ లుకప్లో పేరెంట్ని డిలీట్ చేస్తే మనకి ఏం జరిగేది, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ డిలీటింగ్ ద వాల్యూ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాలరీ అకౌంట్ ఓపెన్ చేశాను అనుకోండి. సో శాలరీ అకౌంట్లో మనకు ఫీల్డ్ ఉంటుంది, ఆ ఫీల్డ్లో చేతన్ అనే వాల్యూ ఉంటుంది. సో లుకప్లో మనకి ఏం జరిగేది, మనం అక్కడ డిలీట్ చేస్తే జస్ట్ ఇక్కడ వాల్యూ మాత్రమే డిలీట్ అయిపోయేది. సో నేను చెప్పిన పాయింట్ ఏంటి, లుకప్లో అక్కడ పేరెంట్ డిలీట్ చేస్తే అంటే ఎంప్లాయీ చేతన్ని డిలీట్ చేస్తే చేతన్ యొక్క శాలరీ అకౌంట్ అలాగే ఉండేది, బట్ ఎంప్లాయీకి రిలేషన్షిప్ బ్రోక్ అయ్యేది అంతే. అంటే ఈ చేతన్ అనే ఫీల్డ్ మాత్రం ఎంటీ అయిపోయేది. బట్ ఇక్కడ మాస్టర్ డీటెయిల్లో ఏమవుతుందంటే ఈ రికార్డ్ కూడా పూర్తిగా డిలీట్ అయిపోతుంది పేరెంట్తో పాటు. పేరెంట్ డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఇన్ని ఉన్నాయి చేతన్ అకౌంట్స్. సో దాంట్లో మనం ఎంప్లాయ్ సేవ్. ఓకే. సో ఇప్పుడు అన్ని రికార్డ్స్ కూడా చేతన్కి ఇవై ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు నేను చేతన్ అనే రికార్డ్ని డిలీట్ చేస్తాను ఎంప్లాయ్లో. ఓకే. చేతన్ రికార్డ్ని నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ నథింగ్ బట్ డిలీట్ చేసేస్తాను. ఆర్ యూ వాంట్ జస్ట్ డిలీట్. సో ఇప్పుడు ఇది డిలీట్ అయిన తర్వాత నాకు చేతన్ అనే రికార్డే ఉండదు. ఓకే. దాంతోపాటు చేతన్ శాలరీ అకౌంట్ ఉంటుందా లేదా చూద్దాం. ఫస్ట్ ఇది రిఫ్రెష్ చేస్తాం. చూడండి లుక్స్ లైక్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్, అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ అంటే రికార్డ్ని ఫైండ్ చేయలేకపోతుంది. సో శాలరీలోకి వెళ్ళి చూద్దాం. 3 రికార్డ్స్ కూడా డిలీట్ అయిపోయి ఉండాలి నేను చెప్పినట్టుగా. చూడండి ఏమీ లేవు, 0 ఐటమ్స్ ఉన్నాయి. ఏమైంది అంటే మాస్టర్లో పేరెంట్ని డిలీట్ చేస్తే అంటే మాస్టర్ని తీసేస్తే దాని చైల్డ్స్ అంటే డీటెయిల్స్ కూడా డిలీట్ అయిపోతాయి అన్నమాట బేసిక్గా. అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. అక్కడ లుకప్లో అయితే జస్ట్ ఏంటి చైల్డ్ రికార్డ్స్ డిలీట్ అయ్యేవి కాదు, ఓన్లీ ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యేది అంతే. అంటే చైల్డ్ రికార్డ్స్లో ఆ ఫీల్డ్లో ఆ లుకప్ ఫీల్డ్లో వాల్యూ అనేది ఎంటీ అయ్యేది అంతే. లేదా సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఇట్ వాజ్ నాట్ అలవింగ్ అస్ టు డిలీట్ ద పేరెంట్ అంతే కదా. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనకి ఏంటంటే పేరెంట్ని డిలీట్ చేసుకోవచ్చు, అండ్ పేరెంట్ని డిలీట్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాని చైల్డ్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి కంపల్సరీగా. సో డిఫరెన్స్ కంపల్సరీగా ఇది మనకు తెలిసి ఉండాలి. అది డెవలపర్ అయినా లేకుంటే అడ్మిన్ అయినా కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు. సో రిలేషన్షిప్ గురించి మీకు తెలుసా, సో డిఫరెన్షియేట్ బిట్వీన్ లుకప్ అండ్ మాస్టర్ అన్నారు అనుకోండి, సింపుల్గా మనం చెప్పేసేయచ్చు అనమాట. ఇది మన డిఫరెన్స్. లుకప్లో అయితే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. వీ కెనాట్ ఐదర్ వీ కెనాట్ డిలీట్ ద వీ కెన్ వీ కెన్ యూస్ ద చెక్ బాక్స్ వేర్ వీ కెనాట్ డిలీట్ ద పేరెంట్, ఆర్ ఇఫ్ వీ డిలీట్ ద పేరెంట్ చైల్డ్స్ విల్ బి లైక్ దట్ ఓన్లీ, బట్ చైల్డ్లో వాల్యూ మాత్రం డిలీట్ అవ్వదు. సో రిలేషన్షిప్ మాత్రమే బ్రేక్ అవుతుంది. బట్ మాస్టర్లో అలా కాదు. వెన్ వీ డిలీట్ మాస్టర్ ఆల్ ది డీటెయిల్ రికార్డ్స్ విల్ ఆల్సో బి డిలీటెడ్. అంటే పేరెంట్ని డిలీట్ చేస్తే మనకు చైల్డ్ రికార్డ్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. సో ఇక్కడ వాడు ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు. సో ఓకే బాగుంది, నువ్వు డిఫరెన్షియేషన్ చెప్పావు, మంచిగా చెప్పావు, బాగుంది. సో రియల్ టైమ్గా నేను ఒకటి అడిగితే చెప్తావా అంటాడు. ఓకే. ఆ క్వశ్చన్ ఏంటంటే కామన్ క్వశ్చన్ ఇది ఎక్కడైనా కూడా ఆల్మోస్ట్. సో వాళ్ళు ఎలా అడుగుతారంటే, సరే డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్స్ డిలీట్ అయిపోతాయని చెప్పావు, సో నువ్వు అన్డిలీట్ చేసావు అనుకో, రీసైకిల్ బిన్కి వెళ్ళేసి దాన్ని అన్డిలీట్ చేసావు అనుకో పేరెంట్ని, అప్పుడు మరి చైల్డ్కి మళ్ళీ రిలేషన్షిప్ ఏర్పడుతుందా లేకపోతే ఏర్పడదా? సో ఈ క్వశ్చన్ అడుగుతాడు. సో అది మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఓకే. సో నేను మళ్ళీ రీసైకిల్ బిన్కి వెళ్తాను. జస్ట్ రీసైకిల్ బిన్ ఇక్కడ నుంచి అయినా కొట్టచ్చు, ఇక్కడ నుంచి అయినా కొట్టచ్చు. యాప్ లాంచర్ ఉంది కదా, అక్కడ నుంచి అయినా జస్ట్ రీసైకిల్ బిన్.
అండు మనం ఇప్పుడు రికార్డ్ని డిలీట్ చేస్తాం కదా, డిలీట్ చేసిన వెంటనే పైన గ్రీన్ కలర్లో వస్తుంది, అక్కడే అండు చేసుకోవచ్చు, లేదా మనం ఇక్కడైనా రీసైకిల్ బిన్కి వెళ్ళైనా అండు చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు రీసైకిల్ బిన్లో నేను డిలీట్ చేసింది చేతన్ కదా, చేతన్ ఇంతకుముందు డిలీట్ చేసింది చేతనే కదా. సో చేతన్ని రీస్టోర్ చేద్దాం. చేతన్ వాజ్ రీస్టోర్డ్. ఓకే, సో ఎంప్లాయీలో రిఫ్రెష్ చేస్తా, చేతన్ వచ్చేసింది. అండ్ శాలరీ డీటెయిల్స్లో రిఫ్రెష్ చేద్దాం, ఇవన్నీ కూడా వచ్చేసినాయి. విత్ అంటే రికార్డ్స్ రావడం ఒకటే కాకుండా విత్ రిలేషన్షిప్, అంటే రిలేషన్షిప్ ఏం బ్రేక్ కాదు. మనం అన్డిలీట్ చేసినప్పుడు పేరెంట్తో పాటు చైల్డ్స్ కూడా వచ్చేస్తాయి, అండ్ వాటి రిలేషన్షిప్ కూడా అలానే ఉంటుంది. సింపుల్ ఆన్సర్ అంతే. ఓకేనా, వెరీ సింపుల్ ఆన్సర్ ఇది. ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి మీకు, వెరీ సింపుల్ ఆన్సర్ అంతే. పేరెంట్తో పాటు అవి అలాగే వస్తాయి, అంటే రిలేషన్షిప్ ఏం బ్రేక్ కాదు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే లుకప్లో ఏమవుతుంది మరి అని అడిగారు అనుకోండి, లుకప్లో పేరెంట్ని డిలీట్ చేస్తే చైల్డ్లో వాల్యూ మాత్రమే పోతుంది అన్నారు కదా, మరి పేరెంట్ని మరి అన్డిలీట్ చేశాను అనుకోండి అక్కడ లుకప్లో, మరి అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు కూడా ఏం కాదు, మళ్ళీ రిలేషన్షిప్ అనేది మళ్ళీ బ్యాక్ ఫామ్ అయిపోతుంది. ఓకే, అంటే పేరెంట్ని అన్డిలీట్ చేస్తే. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్. సో దాని తర్వాత నేను ఇప్పుడు పేరెంట్ని డిలీట్ చేస్తే చైల్డ్ డిలీట్ అవుతుంది అని చెప్పాను. దాని తర్వాత ఇప్పుడు మనం సెకండ్ సినారియో చూద్దాం. ఫస్ట్ సినారియో ఏంటి, రికార్డ్స్ ఎంప్టీగా, అంటే ఆ చైల్డ్ ఆబ్జెక్ట్లో ఏం లేవు మనకు బేసిక్గా, అంటే రికార్డ్స్ ఏం లేవు. అలాంటి టైంలో నేను మాస్టర్ డీటెయిల్ డైరెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఫైన్, నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు నేను దాంట్లో ఒకవేళ మనకు రికార్డ్స్ ఉన్నప్పటికీ కూడా మనం లుకప్ అంటే మాస్టర్ డీటెయిల్ క్రియేట్ చేసుకోవాలంటే ఎలాగా చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఎంప్లాయీకి అకౌంట్కి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఒక రిలేషన్షిప్ ఏర్పాటు చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి సెటప్కి వెళ్ళాలి. ఆబ్జెక్ట్ మేనేజర్, ఎంప్లాయీ, ఎందుకంటే ఎంప్లాయీ నేను చైల్డ్గా అనుకున్నా కాబట్టి ఎంప్లాయీ, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్. ఓకే, ఫస్ట్ అకౌంట్కి మనం లుకప్ ఏర్పాటు చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఎంప్లాయీలో నాకు రికార్డ్స్ ఉన్నాయి కదా, ఒక రికార్డ్ అయినా ఉంది అట్లీస్ట్. సో నేను మాస్టర్ డీటెయిల్ డైరెక్ట్ క్రియేట్ చేయలేదు, నాకు తెలిసి ఇంతకుముందు ట్రై చేసి నేను మనకు అవ్వలేదు అది. సో అందుకే నేనేం చేస్తానండి, న్యూ క్లిక్ చేసి ఫస్ట్ లుకప్ చూస్ చేసుకుంటా, డైరెక్ట్గా మాస్టర్ కాకుండా. సో ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ మనకు అయిపోయింది, రిక్వైర్డ్. సెకండ్ పాయింట్ వచ్చి ద ఓనర్షిప్ అండ్ షేరింగ్ ఆఫ్ డీటెయిల్ రికార్డ్ ఇది లైట్ తీసుకోండి వెన్ యూజర్ డిలీట్స్ మాస్టర్. సో ఈ పాయింట్ ఆల్రెడీ కవర్ చేశాం కదా, వెన్ యూజర్ డిలీట్ ది మాస్టర్ రికార్డ్ ఆల్ డీటెయిల్ రికార్డ్స్ ఆర్ డిలీటెడ్. సో ఈ పాయింట్ కూడా మనకు డిస్క్రిప్షన్లో ఇచ్చాడు, ఈ పాయింట్ కూడా కవర్ చేశాం. అండ్ ఇది రోల్ అప్ సమ్మరీ కూడా చెప్తా దీని తర్వాత. ఓకే, సెకండ్ పాయింట్ తర్వాత చెప్తా, లాస్ట్ పాయింట్ కూడా చెప్తాను మీకు ఇప్పుడు. సో లుకప్ రిలేషన్షిప్ ఫస్ట్ క్రియేట్ చేసుకుందాము. ఓకే, నెక్స్ట్ ఏ ఆబ్జెక్ట్కి మనం అకౌంట్ ఆబ్జెక్ట్కి, దాని తర్వాత నెక్స్ట్ ఫీల్డ్ నేమ్ కూడా అకౌంట్ ఇచ్చేద్దాం. కావాలనుకుంటే మనం బిజినెస్ అకౌంట్ పెట్టుకుందాం, బిజినెస్ అకౌంట్. ఫీల్డ్ నేమ్ అలానే అకౌంట్ వచ్చినా పర్లేదు. నెక్స్ట్ 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 సేవ్. ఓకే, సో ఇప్పుడు నాకు బిజినెస్ అకౌంట్ అని ఒక ఫీల్డ్ క్రియేట్ అయింది, దాని ఫీల్డ్ నేమ్ వచ్చేసి అకౌంట్, ఎందుకంటే నాకు అక్కడ ఫీల్డ్ లేబుల్ ఫీల్డ్ నేమ్లో చేంజ్ చేయలేదు కదా ఐపీ నేమ్లో. సో అది, సో అందుకని అకౌంట్ అండర్స్కోర్ వచ్చేసింది. అండ్ లుకప్ టు అకౌంట్ ఉంది. సో దీన్ని మనం మాస్టర్కి కన్వర్ట్ చేసే ముందే మనం ఏం చేయాలి, ఎంప్లాయీలో ఎన్ని రికార్డ్స్ అయితే ఉంటాయో అన్ని రికార్డ్స్కి మనము అకౌంట్ అనే ఫీల్డ్ పాపులేట్ చేయాలి. ఓకే, సో ఎంప్లాయీస్కి వెళ్తే నేను ఎంప్లాయీస్, సో ఎంప్లాయీస్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకోటి కూడా కొత్తది కూడా క్రియేట్ చేస్తాం. వచ్చేసి శాలరీ వచ్చేసి, ఈమెయిల్ వచ్చేసి, ఎంప్లాయీ అడ్రస్ వచ్చేసి బిజినెస్ అకౌంట్. సో బిజినెస్ అకౌంట్ కూడా మనకు ఇక్కడ రిక్వైర్డ్ ఏం లేదు, బట్ మనం చూస్ చేసుకోవాలి, ఎందుకంటే మాస్టర్ డీటెయిల్కి మనం కన్వర్ట్ చేయాలి ఈ ఫీల్డ్ అంటే కంపల్సరీ మనం వాల్యూ అనేది చూస్ చేసుకోవాలి. సో మారుతి కార్ కింద సేవ్ చేసేస్తాం. ఓకే, సో మళ్ళీ ఎంప్లాయీస్కి వెళ్ళేసి, సారీ విషయం ఆల్రెడీ ఉంది కదా, చేతన్. సో చేతన్కి వెళ్ళేసి బిజినెస్ అకౌంట్ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఇది వచ్చేది
సేవ్. నెక్స్ట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఇవి చూడండి, విశ్వ చైతన్య ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి అకౌంట్ కూడా ఇక్కడ యాడ్ చేస్తా. ఓకే, సో బిజినెస్ అకౌంట్ నేను యాడ్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళేసి ఇప్పుడు నాకేంటండి ఇది పేరెంట్ అంటే మాస్టర్ కావాలి అంటే ఇప్పుడు ఇంకా స్టిల్ పేరెంట్ అంటే లుకప్లోనే ఉంది. సో ఇప్పుడు నేను 2 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి దీంట్లో. 2 రికార్డ్స్లో కూడా నేను వాల్యూ ఫిల్ చేశాను బిజినెస్ అకౌంట్లో, ఏది కూడా ఎంటీ లేదు. ఏ ఒక్కటి ఎంటీ ఉన్నా కూడా అలౌ చేయదు. కావాలంటే చూడండి, నేను న్యూ కొట్టేసి ఇంకోటి నరేష్ అయినా ఒకటి క్రియేట్ చేస్తాను. టెక్స్ట్ పెడితే శాలరీ వచ్చేసి అంతా. నెక్స్ట్ ఇది అడ్రస్ వచ్చేసి హైదరాబాద్, బిజినెస్ అకౌంట్ వచ్చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఓకే, ఇలా సో పెట్టేస్తా బేసిక్గా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక వాల్యూ ఇది ఇవ్వకుండా సేవ్ చేయాలి నేను బేసిక్గా. సో ఇప్పుడు చూడండి, బిజినెస్ అకౌంట్ ఎంటీ ఉంది. ఎంప్లాయీస్లో 2 రికార్డ్స్కి ఈ 2 రికార్డ్స్కి చేతన్కి విశ్వకి రెండింటికి బిజినెస్ అకౌంట్ ఉంది, బట్ నరేష్కి బిజినెస్ అకౌంట్ లేదు, ఎంటీ ఉంది ఫీల్డ్. ఇప్పుడు నేను కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఏముంటుందో చూద్దాం ఒకసారి. సో బిజినెస్ అకౌంట్ ఫీల్డ్ ఓపెన్ చేసి దాన్ని ఎడిట్ చేసి కన్వర్ట్ చేయాలంటే ఎడిట్ చేసిన తర్వాత మనం చేంజ్ ఫీల్డ్ టైప్ అని ఉంటుంది ఆప్షన్. మనం లుకప్కనే కాదు ఏ ఫీల్డ్కైనా మనం వేరే డేటా టైప్కి కన్వర్ట్ చేయాలనుకుంటే మనం ఇది యూజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు లుకప్ నుంచి మనం దేనికి చేంజ్ చేయాలి, మాస్టర్ డీటెయిల్కి చేంజ్ చేయాలి. సో చేంజ్ ఫీల్డ్ టైప్, దాని తర్వాత లుకప్ కాదు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి వేరే డేటా టైప్స్ రావు, ఎందుకంటే లుకప్ నుంచి ఐదర్ మనం మాస్టర్ డీటెయిల్కి మాత్రమే చేంజ్ చేయగలం, లేదంటే దేనికి చేంజ్ చేయలేం. ఇప్పుడు నెంబర్ ఫీల్డ్ని మనం టెక్స్ట్గా చేంజ్ చేయొచ్చు, బట్ టెక్స్ట్ ఫీల్డ్ని నాకు తెలిసినంత వరకు అయితే మనం నెంబర్గా చేంజ్ చేయలేము, ఎందుకంటే టెక్స్ట్లో నెంబర్ ప్లస్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. సో మనం టెక్స్ట్ని మనం ఎలాగా నెంబర్ కింద కన్వర్ట్ చేస్తాం, చేయలేం కదా, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ కదా, అందుకని టెక్స్ట్ని నెంబర్కి కూడా కన్వర్ట్ చేయలేము. సో లుకప్ రిలేషన్షిప్ని మనం ఏ ఫీల్డ్కి కూడా కన్వర్ట్ చేయలేము, ఓన్లీ మాస్టర్ డీటెయిల్కి మాత్రమే చేంజ్ చేయగలం. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు సేమ్ ఫీల్డ్ లేబుల్ అదే ఉంటుంది, ఫీల్డ్ నేమ్ కూడా అదే ఇస్తాను, ఏం చేంజ్ చేయను. ఓకేనా, సో ఇక్కడ ఏంటి షేరింగ్ సెట్టింగ్ అది లైట్ అలో. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాస్టర్ డీటెయిల్ ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ మనకి ఈ పేజ్ ఎలా వస్తుంది. సో ఈ ఆప్షన్ కూడా మీరు గమనించినట్లయితే అలో రీపేరెంటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా, అలో రీపేరెంటింగ్ అంటే కూడా చూపిస్తా. ఫస్ట్ సేవ్ చేసేస్తా. ఇప్పుడు నేను అలో రీపేరెంటింగ్ చెక్ చేయను. ఓకే, సో నెక్స్ట్ ఇవన్నీ జస్ట్ నెక్స్ట్ కొట్టాల్సిన అవసరం, డైరెక్ట్ సేవ్ కొట్టిన అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి ఏమైనా వచ్చిందండి, యూ కెనాట్ క్రియేట్ ఎ న్యూ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్, సేమ్ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనకు స్టిల్ ఇంకా ఒక రికార్డ్ ఉంది, ఏది ఎంప్లాయీస్లో ఒక రికార్డ్కి ఇంకా అవ్వలేదు, అందుకనే మళ్ళీ సేమ్ ఎర్రర్ వచ్చింది. యూ మస్ట్ క్రియేట్ లుకప్ రిలేషన్షిప్, దాని తర్వాత పాపులేట్ ది డేటా ఇన్ ఆల్ రికార్డ్స్ అని చెప్పేసి వస్తుంది. సో మళ్ళీ ఏం చేయాలి, నేను నరేష్కి వెళ్ళి ఈ బిజినెస్ అకౌంట్లో ఒక అకౌంట్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసేస్తా. అప్పుడు మళ్ళీ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్కి వెళ్ళాలి, మళ్ళీ సేమ్ ఎంప్లాయీస్, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్, బిజినెస్ అకౌంట్ అండ్ ఎడిట్. దాని తర్వాత చేంజ్ ఫీల్డ్ టైప్. ఓకే, మాస్టర్, నెక్స్ట్ సేవ్, అంతే, డైరెక్ట్ సేవ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకు బిజినెస్ అకౌంట్ ఇంతకుముందు లుకప్ ఉన్నింది, ఇప్పుడు మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ అయింది కాబట్టి దాని ప్రాపర్టీస్ అన్నీ అప్లికబుల్ అవుతాయి. ఏమని, పేరెంట్ డిలీట్ చేస్తే మనకు చైల్డ్ కూడా డిలీట్ అవుతుంది, అండ్ మనం చైల్డ్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీ అది రిక్వైర్డ్ అవుతుంది. సో ఇంతకుముందు ఎంప్లాయీ నేను క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఎంప్లాయీ క్రియేట్ చేసేటప్పుడు ఇట్ వాజ్ నాట్ రిక్వైర్డ్. అదే ఇప్పుడు నేను వెళ్ళి ఎంప్లాయీ క్రియేట్ చేశాననుకోండి కొత్తగా, కంపల్సరీ అది రిక్వైర్డ్ వస్తుంది. చూడండి బిజినెస్ అకౌంట్ అనేది రిక్వైర్డ్ వచ్చేసింది అట్లా. ఓకే, సో అదేవిధంగా మనం ఒకవేళ పేరెంట్ డిలీట్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, అది నేను డిలీట్ చేశాను అనుకోండి, ఎంప్లాయీస్లో నరేష్ కూడా డిలీట్ అయిపోతుంది. చూడండి ఒకసారి అది కూడా డిలీట్ చేసి చూపిస్తాను.
ఎందుకంటే మాస్టర్ డీటెయిల్ ప్రాపర్టీ అది. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళేసి డైరెక్ట్గా అకౌంట్ని డిలీట్ చేస్తున్నా. బేసిక్గా అంటే మాస్టర్ని డిలీట్ చేస్తున్నా, ఎందుకంటే మాస్టర్ మనకు ఇదే కదా. సో డిలీట్ చేసేస్తున్నా. సో ఇప్పుడు అకౌంట్ డిలీట్ చేశా కాబట్టి నాకు ఏమవ్వాలి, ఇక్కడ కూడా ఎంప్లాయీస్లో కూడా నరేష్ అనేది డిలీట్ అయిపోవాలి. ఓకే. సో డిలీట్ అయిపోయింది కదా. సో అదేవిధంగా మళ్ళీ మనం వెళ్ళి మళ్ళీ అదేవిధంగా ఇఫ్ యూ గో టు రీసైకిల్ బిన్ అండ్ అన్డూ చేసినాం అనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా మనకు ప్రీవియస్ రికార్డ్ వచ్చేస్తుంది. అంటే చైల్డ్ రికార్డ్తో పాటు పేరెంట్ రికార్డ్ కూడా వచ్చేస్తుంది, రెండు అన్డిలీట్ అయిపోతాయి. అండ్ రిలేషన్షిప్ కూడా అలాగే ఉంటుంది. ఓకే. సో నరేష్ కూడా బ్యాక్ వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకే పైన. ఓకే. సో అది ఇప్పుడు ఇంకోటి దీంట్లో నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నరేష్ ఉన్నాడు లేదా విశ్వ ఉన్నాడు. దీంట్లో విశ్వకు నేను మారుతి కార్ప్ నుంచి బర్లింగ్టన్ టెక్స్టైల్స్కి అకౌంట్ చేంజ్ చేయాలనుకుంటున్నా. నార్మల్గా అయితే లుకప్లో వెళ్ళి మనం అలా చేంజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అకౌంటే ఉంది, శాలరీ డీటెయిల్స్ ఉన్నాయి. సో శాలరీ డీటెయిల్స్లో నేను చేతన్ శాలరీ అకౌంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని వేరే అకౌంట్కి చేంజ్ చేయాలంటే జస్ట్ ఇట్లా క్లిక్ చేసి చేంజ్ చేయొచ్చు. ఓకే. శాలరీ డీటెయిల్స్లో చేతన్ కాకుండా ఇంకేమన్నా శాలరీ అకౌంట్ 3 ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడిట్, ఇది రీడ్ ఓన్లీ ఉందా, దీన్ని మనం ఇది మాస్టర్ యాక్చువల్గా, సారీ. సో లుకప్ అయింటే మనం డైరెక్ట్గా చేంజ్ చేయొచ్చు. లుకప్ దేనికి ఉంది, కాంటాక్ట్స్కి ఉంది కదా, ఎంప్లాయీస్కి కాంటాక్ట్స్కి వెళ్తా. ఓకే. నరేష్ ఉన్నాడు. సో మారుతి కార్ప్ నుంచి కానీ లేకుంటే ఎంప్లాయీస్ ఉన్నాయేమో దీంట్లో చూద్దాము. ఎంప్లాయీ ఎంటీగా ఉంది దీంట్లో. సరే పర్లేదు, నరేష్ని ఒక పని చేద్దాం. నరేష్ని ఒక దానికి లింక్ చేసి దాని తర్వాత చేంజ్ చేద్దాం. సో ఎంప్లాయీ ఫస్ట్ వచ్చేసి నేను విశ్వాకి ఇచ్చేస్తా ఎంప్లాయీ. ఓకే. సో అది లుకప్ బేసిక్గా, ఇది మాస్టర్ కాదు, లుకప్. ఓకే. సో ఇప్పుడు నేను నరేష్లోనే విశ్వాకి ఆల్రెడీ ఇచ్చాను, రికార్డ్ సేవ్ చేశాను, ఫైన్. బట్ ఇప్పుడు నేను చేంజ్ చేయాలనుకుంటే జస్ట్ ఎడిట్ కొట్టేసి నేను ఇక్కడ తీసేసి ఎవరికి, చేతన్కి ఇస్తాను, చేతన్. ఓకే. సేవ్. సో విశ్వ నుంచి నేను చేతన్కి చేసేసా, అంటే పేరెంట్ని చేంజ్ చేశాను, బేసిక్గా పేరెంట్ని అప్డేట్ చేశాను. సో ఇప్పుడు ఏంటి, దీన్నే రీపేరెంటింగ్ అంటాం. అంటే ఒక పేరెంట్ నుంచి ఇంకో పేరెంట్కి మార్చడమే రీపేరెంటింగ్ బేసిక్గా. సో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన చెక్ బాక్స్ అది ఎక్కడుంది మనకు, ఫీల్డ్ డెఫినేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిజినెస్ అకౌంట్ ఉంది, బిజినెస్ అకౌంట్ ఫీల్డ్లో అలో రీపేరెంటింగ్ అనేది మనం చెక్ చేయాలి, రీపేరెంటబుల్ మాస్టర్ డీటెయిల్ అనేది మనం చెక్ చేయలేదు. సో అది చెక్ చేయనప్పుడు మనకి ఏమవుతుందంటే, లుకప్లో ఇప్పుడు ఏ విధంగా అయితే మనం చేంజ్ చేసుకున్నామో, రీపేరెంటింగ్ చేసుకున్నామో, అట్లా మాస్టర్ డీటెయిల్లో ఇది ఒకవేళ ఈ ఆప్షన్ చెక్ చేయకపోతే మనం రీపేరెంటింగ్ చేసుకోలేము. చూడండి ఇప్పుడు నేను ఎంప్లాయీస్కి వెళ్ళి చేతన్ రికార్డ్కి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఎడిట్ కొడితే నాకు ఆ ఫీల్డ్ రీడ్ ఓన్లీ ఉంది, ఎడిట్ చేయడానికి నాకు అవకాశం లేదు, ఎందుకంటే రీపేరెంటింగ్ చేసుకోలేదు. ఒకవేళ మీరు బల్క్గా అంటే ఒక 10 రికార్డ్స్ 100 రికార్డ్స్ వాల్యూ ఇచ్చి చేసినా కూడా ఇట్ విల్ నాట్ సేవ్, ఎందుకంటే మనకు రీపేరెంటింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయలేదు బేసిక్గా కాబట్టి. ఓకే. సో ఇప్పుడు నేను చేంజ్ చేయాలి కంపల్సరీ అనుకుంటే మనం ఏం చేయాలి అంటే, అన్ని రికార్డ్స్కి మనం చేంజ్ చేసే అవకాశం ఇవ్వాలి అనుకుంటే అప్పుడు ఫీల్డ్ డెఫినేషన్కి వెళ్ళేసి మళ్ళీ జస్ట్ ఎడిట్, లేదా ఫీల్డ్ మనం క్రియేట్ చేసేటప్పుడైనా మనం డిసైడ్ చేసుకుని ఉంటాం కాబట్టి. సో జస్ట్ నథింగ్ బట్ ఇది చెక్ చేసుకోవాలి. అలా రీపేరెంటింగ్ అంటే చైల్డ్ రికార్డ్స్ కెన్ బి రీపేరెంట్ టు అదర్ పేరెంట్ రికార్డ్స్ ఆఫ్టర్ దే ఆర్ క్రియేటెడ్. అంటే మనం ఒకసారి రికార్డ్ క్రియేట్ చేసిన తర్వాత రీపేరెంటింగ్కి అంటే పేరెంట్ మార్చుకోవడానికి, ఆ ఫీల్డ్ అప్డేట్ చేసుకోవడానికి మనం అలౌ చేస్తున్నాం బేసిక్గా ఈ చెక్ బాక్స్ తోటి. ఓకే. సో మనం జస్ట్ సేవ్ చేసుకోవడమే అంతే, సింపుల్. ఇప్పుడు చూడండి ఇది అలౌ చేసినాం మనం కాబట్టి ఇప్పుడు వెళ్ళేసి మనం క్యాన్సల్, రిఫ్రెష్. ఇప్పుడు చూడండి ఇంకా రాలేదు ఇది. ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు, మనకి ఎందుకు స్లో అవుతుంది. మరి మనం చేసిన దీంట్లోనేనా, సారీ దీంట్లో కాదా, మనం చేసింది దీంట్లో చేసాము, బిజినెస్ అకౌంటే కదా, మరి రావాలి.
ఇది కూడా వచ్చేసింది. ఎందుకో టైం పడుతుంది మరి నాకు ప్రతిసారి ఎడిట్. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసింది చూడండి రీపేరెంటింగ్. సో ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి నేను ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ రావట్లేదు. అదే మేబీ ఇట్ విల్ ఆల్సో టేక్ టైం, బట్ నార్మల్గా అయితే రీపేరెంట్ చేయొచ్చు. మీకు అర్థమైంది కదా రీపేరెంటింగ్ అంటే ఏంటో. సో అది బేసిక్గా ఓకే. సో అది మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో ఉన్న ప్రాపర్టీస్, దానికి ఉన్న ప్రాపర్టీస్ అవి బేసిక్గా. సో ఇంకొక పాయింట్ ఉంది దాంట్లో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ రోల్ అప్ సమ్మరీ. అది నేను రేపు చెప్తాను రోల్ అప్ సమ్మరీ అంటే ఏంటి అని చెప్పేసి. ఓకే. సో అది సో ఇవాళ క్లాస్ అది. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా అర్థం కాలేదా? యువర్ టర్న్. ఇది ఒక్కసారి